అంటే ఈసారి పాస్ అయిన వాళ్ళందరూ కూడా 23 నుంచి 25 లోపే ఉండడం, మీరంతా ఒక గ్రూప్గా ఉండి చాలా ఫ్రెండ్లీగా చాలా ఇదిగా ఉంటున్నారని చెప్పిన నిజమేనా? యాక్చువల్లీ మీరు అందరూ టచ్లో ఉన్నారా? యా, ఇక్కడ ఎస్పెషలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయినో వీ హ్యావ్ ఆల్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. మన వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. బట్ ఐ హ్యావెన్ బీన్ ఏబుల్ టు మీట్ దెమ్, ఎందుకంటే నేను హోమ్ టౌన్లో ఉండే అండ్ ట్రావెల్ చేస్తూ ఉండే ఢిల్లీకి, అక్కడికి వెళ్ళి వచ్చిన. అందుకే కదా మాకు కూడా చాలా లేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అని చెప్పారు. సో అందుకని చెప్పి ఐ హ్యావెన్ మెట్ దెమ్, బట్ వీ ప్లాన్ టు మీట్. ఎందుకంటే స్టిల్ ఆగస్ట్ వరకు టైం ఉంది కదండి ట్రైనింగ్ వరకు. సో అంత విల్ ప్లాన్ అ మీట్ ఆర్ సమ్ టైమ్. మీలాగా ఒక మంచి ర్యాంక్ సాధించాలి అని అంటే, మంచి అని అంటే అది ఫస్ట్ అవనండి, సెకండ్ అవనండి, థర్డ్ అవనివ్వండి, సాధించాలి అని అంటే వాళ్ళందరికీ, అంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కానీ, ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ మీ అడ్వైజ్ ఏమిటి? ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ దట్ ఎవరు కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు రెండో అటెంప్ట్ ఇస్తాం అనుకోరు. ఎవ్రీబడి కమ్స్ విత్ ద మైండ్ సెట్ దట్ ఫస్ట్ అటెంప్ట్లోనే మనం కొట్టేసి వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది. సో వెన్ ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి వెరీ షాకింగ్, నేను ఫెయిల్ అయినానా అని చెప్పి. సో మై ఓన్లీ అడ్వైస్ ఈస్ వీ షుడ్ గివ్ అవర్ బెస్ట్ ఎగ్జామ్లో ఏదైతే ఉందో, బట్ వీ షుడ్ ఆల్వేస్ బీ మెంటలీ టఫ్ టు ఫేస్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన ఇఫ్ యూ లీవ్ ఇట్, దెన్ దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఈ ఎగ్జామ్కి వచ్చిందంటే యూ షుడ్ బీ మెంటలీ స్ట్రాంగ్. ఏది ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి, దట్ ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ ఫాల్ట్ అని చెప్పి, అండ్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సంబడి ఒకసారి నాకు ఒక కోట్ చెప్పారండి, అది దట్ హెస్ స్టక్ ఇన్ విత్ మీ. దే సెడ్ యువర్ సక్సెస్ డస్ నాట్ డిఫైన్ యూ. మనం ఏదైతే జీవితంలో సక్సెస్ ఉంటుందో ఇట్ డస్ నాట్ డిఫైన్ యూ, బట్ హౌ యూ ఓవర్కమ్ యువర్ ఫెయిల్యూర్స్, దే డిఫైన్ యూ. ఫెయిల్యూర్స్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేస్తాం, అది మోర్ ఇంపార్టెంట్. జీవితంలో నా 27 years ఎక్స్పీరియన్స్లో, నాట్ జస్ట్ దిస్ ఎగ్జామ్, ఐఎమ్ షూర్ ఈవెన్ ఐఏఎస్గా కూడా ఐ విల్ ఫేస్ ఫెయిల్యూర్స్, బట్ హౌ యూ ఓవర్కమ్ దెమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 5 minutes ఇందాక డిస్కస్ చేసినట్టు ఐ వాజ్ హ్యాపీ. ఇన్ మా మమ్మీ డాడీకి చెప్పిన తర్వాత ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ మై బాల్కనీ అండ్ ద ఇమీడియట్ ఫీలింగ్ వాజ్ ఒక కంటెంట్మెంట్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్. నాట్ బికాజ్ యూ హ్యావ్ టాప్డ్ ది ఎగ్జామ్, బట్ మీ ఫెయిల్యూర్స్ నుంచి బయటకు వచ్చి యూ హ్యావ్ ఓవర్కమ్ దెమ్. ఏదైతే యూ హ్యావ్ సీన్ అబ్సల్యూట్ క్రైసిస్ అట్ ది ఎండ్ ఆఫ్ 4th attempt, వర్స్ట్ మార్క్స్ వచ్చింది, and now you have been able to overcome it and win the race, win the battle. Our satisfaction is very enriching and beautiful experience anamata. So my only advice to aspirants entante, you work hard, there is no shortcut to success. Work hard, even if you fail, you should learn something from it. ఆ తప్పు నేను నా ఫెయిల్యూర్స్ నుంచి ఫస్ట్లో నేర్చుకోలేదు, ఫస్ట్ 3-4 failures నుంచి, బట్ దిస్ టైమ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ ఓవర్కమ్ ద ఫెయిల్యూర్స్. సో ప్లీజ్ ఫెయిల్యూర్స్ని డోంట్ లెట్ ఇట్ గో వేస్ట్. ఎందుకు ఫెయిల్ అయినాం అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది అంత ఈజీగా కూడా కాదు. ప్రిలిమ్స్లో పోవచ్చు, కొంతమందికి ఎస్ఏలో పోవచ్చు. సో యూ హ్యావ్ టు పిన్ పాయింట్ యువర్ ప్రాబ్లమ్ అండ్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. అట్లా వచ్చినప్పుడు దెన్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. సూపర్ అండి, థ్యాంక్ యూ. సూపర్.